పరుకుని ప్రార్థిస్తే ఏమవుతుంది? దేవుడు వినుతాడా? రోజు చివర్లో కొన్ని క్షణాలుంటాయి. ప్రపంచం నిశ్శబ్దంగా మారుతుంది. మిగిలేది నువ్వు, ఆ చీకటి, నీ గుండె కొట్టుకునే శబ్దం మాత్రమే. జీవితపు హడావిడి తగ్గిపోతుంది. బాధ్యతలన్నీ నిశ్శబ్దమవుతాయి. అప్పుడు నువ్వు మంచంపై పడుకుని ఆ నిశ్శబ్దాన్ని చూస్తూ ఉంటావు. అప్పుడు నీ అంతరంగంలో ఒక మృదువైన పిలుపు వినిపిస్తుంది. దేవునితో మాట్లాడాలి. కాని ఒక ప్రశ్న వస్తుంది. ఇలా పడుకుని ప్రార్థిస్తే సరిపోతుందా? మోకాళ్లపై కూర్చోకుండా, చేతులు ముడవకుండా, ప్రార్థనకు ఉండాల్సిన ఆ రూపం లేకుండా? విను, ఇది నిజం. దేవుడు దేవాలయంలో మాత్రమే కాదు, నీ మంచం మీద కూడా నిన్ను కలుస్తాడు. 1. దేవుడు నీ స్థితిని కాదు, నీ హృదయాన్ని చూస్తాడు. ప్రార్థన మొదలయ్యే ముందు నీ హృదయం దేవుని ఎదుట నిలబడుతుంది. 1 సమూయేలు 16:7. మనుష్యుడు బయటను చూస్తాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. నువ్వు గంటలపాటు మోకాళ్లపై ఉన్నా నీ హృదయం దూరంగా ఉంటే అది ఖాళీ శబ్దం మాత్రమే. కాని నువ్వు మంచంపై పడుకుని నిద్రతో పోరాడుతూ ఒక చిన్న మాట చెబితే అది పరలోకాన్ని కదిలిస్తుంది. శిలువమీద ఉన్న దొంగను గుర్తుపెట్టుకో. అతనికి ప్రార్థనకు సమయం లేదు, స్థలం లేదు, శక్తి లేదు. కాని ఒక మాట, ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో. అది అతని జీవితాన్ని కాదు, అతని నిత్యత్వాన్ని మార్చింది. 2. రాత్రి ప్రార్థనలు. విడుదల సమయం రాత్రి. నువ్వు నిజంగా దేవునితో మాట్లాడే సమయం. పగలు నువ్వు బిజీగా ఉంటావు, కాని రాత్రి నువ్వు నిజంగా నువ్వే. దావీదు అన్నాడు, నా మంచంపై నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను. యేసు రాత్రంతా ప్రార్థించాడు. పౌలు, శీలలు అర్ధరాత్రి ప్రార్థించారు. జైలు తలుపులు తెరిచిపోయాయి. విను, నీ రాత్రి ప్రార్థన్ నీ ఉదయం అద్భుతమవుతుంది. 3. అదే మంచం ఆశీర్వాదమా లేక ఉచ్చా? మంచం సౌకర్యమిస్తుంది, కాని అదే నీ ఆత్మను నిద్రపోయేలా చేస్తుంది. రేపు ప్రార్థిస్తాను. ఇదే శత్రువు చెప్పే అబద్ధం. సామెతలు చెబుతుంది, కొంచెం నిద్ర, కొంచెం ఆలస్యం, అప్పుడు నాశనం వస్తుంది. శరీరం నిద్రపోవడం సమస్య కాదు, ఆత్మ నిద్రపోవడం ప్రమాదం. 4. నీ మంచం నీ బలిపీఠం అవ్వచ్చు. చర్చి అవసరం లేదు, స్టేజ్ అవసరం లేదు. నీ మంచం కూడా బలిపీఠం అవ్వచ్చు. చేతులు ఎత్తు, అది చిన్నగా అయినా సరే. అది ఓటమి కాదు, అది సమర్పణ. మోషే చేతులు ఎత్తినప్పుడు యుద్ధం గెలిచారు. నువ్వలసిపోయినా నీ ప్రార్థన శక్తివంతంగా ఉండొచ్చు. 5. ఇప్పుడే ప్రార్థించు, ఇది అత్యవసరం. తరువాత అనేది ప్రమాదకరం. నెహెమ్యా వెంటనే ప్రార్థించాడు. ద్వారాలు తెరుచుకున్నాయి. శిలువమీద దొంగ ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. విను, ప్రార్థనకు సరైన సమయమంటే ఇప్పుడే, ఈ రాత్రి. నీ ప్రార్థన ఒకరి జీవితాన్ని కాపాడొచ్చు. 6. రాత్రి అంటే యుద్ధ సమయం. నువ్వు పడుకున్నప్పుడు యుద్ధమాగదు. భయాలు, ఆందోళనలు, చెడు ఆలోచనలు ఇవన్నీ రాత్రిలో వస్తాయి. కాని ప్రార్థనంటే ఆయుధం. పౌలు, శీలలు అర్ధరాత్రి ప్రార్థించారు. బంధాలు విరిగిపోయాయి. ఈ రాత్రి నీ మంచం యుద్ధభూమి అవుతుందా లేక కోట అవుతుందా? 7. నిజమైన విశ్రాంతి. దేవునిలో మాత్రమే. కీర్తనలు 4:8. నేను శాంతిగా నిద్రపోతాను. ఇది నిద్ర కాదు, ఇది శాంతి. నిద్రకు ముందు భయాలు వదిలే, బాధలు అప్పగించు, దేవునిమీద విశ్వాసముంచు. అప్పుడు నీ నిద్ర ప్రార్థనవుతుంది. ముగింపు. ఈ రాత్రి నీ జీవితం మారచ్చు. ఈ రాత్రి సాధారణ రాత్రి కాదు, ఇది ఒక దైవిక అవకాశం. నువ్వు మాట్లాడితే దేవుడు వింటాడు. నువ్వు పిలిస్తే ఆయన సమాధానమిస్తాడు. నువ్వు ప్రార్థిస్తే పరలోకం స్పందిస్తుంది.
కాబట్టి లైట్లు ఆరిపోతున్నాయి. కళ్ళు మూసుకుంటున్నాయి. కాని నీ ఆత్మ మేల్కొంది. ఇప్పుడే ప్రార్థించు, ఆలస్యం చెయ్యకు. ఈ రాత్రి చేసే ఒక చిన్న ప్రార్థన్ నీ జీవితాన్ని శాశ్వతంగా మార్చవచ్చు. ముఖ్య గమనిక: అలా అని అందర్నీ మంచం మీద పడుకోని ప్రార్థించమని చెప్పడం లేదు కాని